పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షలు పెట్టే దేవుడికి ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నమ్మను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోసాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. Download ShareChat.